విశాఖ వాసులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చి ప్రయాణాన్ని వేగవంతం చేసే మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 11,498 కోట్ల భారీ ఖర్చుతో 46 కిలోమీటర్ల మేర ఈ మెట్రో లైన్ నిర్మించబోతున్నారు. ఇది 3 ప్రధాన మార్గాల్లో సాగుతుంది. ఒకటి స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు, రెండోది గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు, మూడోది తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు. మొత్తం 42 స్టేషన్లతో రాబోతున్న ఈ మెట్రో నగరంలో ఐటీ మరియు పారిశ్రామిక రంగాలు మరింత వేగంగా పెరగటానికి దోహదపడుతుంది. మెట్రో ప్రాజెక్ట్ లో మరో విశేషం ఏమిటంటే రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను నిర్మించేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒకే పిల్లర్ పై కింద ఫ్లైఓవర్, దానిపైన మెట్రో రైలు వెళ్తాయి. దీనివల్ల తక్కువ స్థలంలో ఎక్కువ రవాణా సౌకర్యం కలుగుతుంది. అంతేకాదు భవిష్యత్తులో ఈ మెట్రోను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించే ఆలోచన కూడా ఉంది. దీనివల్ల విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా నగరంలోకి వచ్చే వీలుంటుంది. మెట్రోతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఏళ్ల నాటి కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కూడా ఇప్పుడు నిజం కాబోతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రైల్వే జోన్ కార్యకలాపాలు అధికారికంగా మొదలు కానున్నాయి. ప్రస్తుతానికి వాల్తేరు డివిజన్ ఆఫీసు నుంచే పనులు మొదలుపెట్టి కొత్త ఆర్థిక సంవత్సరం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. సొంత రైల్వే జోను రావడం వల్ల విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు కొత్త రైళ్లు రావడమే కాకుండా రైల్వే స్టేషన్ ఆధునీకరణ మరియు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మొత్తానికి ఒకవైపు మెట్రో రైలు పరుగులు, మరోవైపు సొంత రైల్వే జోన్, ఇంకోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ మెగా ప్రాజెక్టులన్నీ కలిసి విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి నగరంగా మార్చబోతున్నాయి. 2016లో చంద్రబాబు వేసిన పునాది ఇప్పుడు కార్యరూపం దాల్చటం నగరాభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.